ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. అంటే పండుగ విశేషం ఏంటంటే మనకి కార్తీక మాసంలో ఒక్కొక్క తిథి మనకి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. నవంబర్ 2వ తేదీ మనకి ఒక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు. దాన్ని కొంతమంది చిలుకు ద్వాదశి అని, కొంతమంది దాన్ని క్షీరాబ్ది ద్వాదశి అని చెప్తూ ఉంటారు. ఈ రోజున మనకి ముఖ్యంగా తులసి వివాహం ఎక్కువగా చెప్పబడింది. చిలుకు ద్వాదశి రోజునే తులసి వివాహం చేయాలి. కొంతమంది ఈ యొక్క చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున అంటే కొంత ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఆటపిల్లలకి ఆటంకులు ఉన్న వాళ్ళకి పౌర్ణమి రోజు చేసుకో, దానికి ఇబ్బంది లేదు. అక్కడ కూడా సాధ్యం కాకపోతే అంటే ఏమైనా వస్తే అడ్డు ఏమైనా వస్తే మీరు వెంటనే మళ్ళీ ఇక్కడ మాస శివరాత్రి రోజు చేసుకోవాలి. అంటే 18వ తేదీ నవంబర్ రోజు చేసుకోవాలి. కానీ ఈరోజు మనకి 2/11/2025 చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిగా చెప్పబడింది. ఈ యొక్క ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరిపించాలి. అంటే విష్ణుమూర్తికి తులసీదేవికి కళ్యాణం జరిపించాలి. చాలామందికి ఇది ఒక అనుమానం, ఎలా చేయాలండి అంటే ఇక్కడ 2 రకాల మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒకటి, తులసమ్మ వారిని ఒక పక్కన కూర్చోబెట్టి శ్రీ విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పెట్టినా సరే, లేదా అక్కడ మనకి స్వామివారి యొక్క ఉసిరిక చెట్టు పెట్టినా సరే. ఉసిరిక వృక్షంలో దామోదరుడు ఉంటాడు. ఇవాళ కార్తీక దామోదరుడి ప్రీత్యర్థం అంటే ఈ ధాత్రిని అక్కడ తులసి చెట్టు పక్కన ఉసిరిక చెట్టు పెట్టి కూడా మనం కళ్యాణం చేయవచ్చు. లేదు, తులసి కోట ముందు ఒక అమ్మవారి రూపాన్ని, ఒక కలశంలో అమ్మవారి రూపంగా, ఒక కలశంలో విష్ణు రూపంలో పెట్టుకొని, ఒక దానికి అమ్మవారికి చీర కట్టించి, ఒక కలశానికి ధోతి కట్టించి ఇద్దరికి కూడా వివాహం చేయవచ్చు. కాబట్టి అలా చేయవచ్చు. ఇంకా ఒక రకంగా కావాలనుకుంటే బిల్వ చెట్టుకి తులసి చెట్టు కూడా వివాహం చేయవచ్చు. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఇటువంటి పెళ్ళిళ్ళు చేయడం వల్ల కూడా మనకి జన్మజాతకంలో ద్వికళత్ర దోషం ఉంటుంది కొంతమందికి, అలాగే కొంతమందికి వైధవ్య యోగం కూడా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే జన్మజాతకంలో ఇటువంటి సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో దోషం ఉన్నట్టయితే ఇటువంటి కుంభ వివాహం అని, అలాగే కొంతమందికి జిల్లెడి చెట్టుకి అర్క వివాహం చెప్తారు. అంటే ఇలా అర్క వివాహం కానీ కుంభ వివాహం చేసుకోమని చెప్తారు కదా. అలాంటిది కూడా ఈ కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి రోజున, క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ తులసి విష్ణు కళ్యాణం జరిపించిన వారికి ద్వికళత్ర దోషం తొలగిపోయి, వైధవ్య యోగం తొలగిపోయి, జన్మజాతకంలో కళత్ర స్థానటువంటి సమస్త పీడా పరిహారము కలిగి అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఉంటుంది. తప్పకుండా ఇది మీరు చేయడం వల్ల విశేషము. నాకు తెలిసినంత వరకు 1996 నుంచి 2000లో పుట్టిన వాళ్ళు, 2004 నుంచి 2008లో పుట్టిన వాళ్ళకి, అలాగే 2024 నుంచి 2025 మధ్యలో పుట్టిన వాళ్ళకి కొన్ని రాహు కేతువుల యొక్క ప్రభావము చేత ద్వికళత్ర యోగాలు ఎక్కువగా ఉన్నాయి. దాని యోగం అనుకుంటారు, అది అవయోగము. అంటే 2వ వివాహం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, దాంట్లో టెంపర్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, ఆడపిల్లకి కోరికలు కావచ్చు, మగవాడికి కోరికలు ఎక్కువ కావచ్చు, వాళ్ళకి ఈగోలు కావచ్చు, చిన్న చిన్న విషయాలకి గొడవలు కావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి ప్రారబ్ధ కర్మలకి ఈ రాహువు కేతువు శుక్రుడితో కుజుడు కలిసిన, రాహుతో శుక్రుడు కలిసిన ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా ప్రత్యక్షంగా మనకి సమస్త వివాహ సంబంధ దోషాలు పోవడానికి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి వివాహం చేసిన వారికి ఆజన్మాంతం అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం ఖచ్చితంగా ఉంటుంది. కుజదోష నివారణ కూడా జరుగుతుంది. ఇలా మీకు తోచినట్టుగా, అంటే శాస్త్రీయమైన పద్ధతిలో తోచినట్టు బిల్వాన్ని మనం శివరూపం అనుకోవచ్చు, తులసిని పార్వతి రూపం అనుకోవచ్చు. లేదు, మేడి చెట్టును పెట్టండి, ఆ మేడు చెట్టుకి అండ్ తులసి మాతకి వివాహం చేయండి, ఇబ్బంది లేదు. లేదు, 2 కలశాల్లో ప్రతిరూపాలుగా భావించి తులసి కోట ముందర పెట్టి పెళ్లి చేయండి. ఇలా ఎలాగైనా మనము విష్ణుమూర్తిగా ఒకరిని, అలాగే లక్ష్మీదేవిగా తులసమ్మగా ఒకరిని మనం భావించి వివాహము, శాస్త్రోక్తమైన వివాహం జరిపించిన వారికి తప్పకుండా అనుకూలంతో శుభఫలితాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క చిలుకు ద్వాదశి మనకి క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీపదానం, మహిమాన్వితమైనటువంటి దీపదానం మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ రోజున ఎవరెవరైతే ఈ ద్వాదశి రోజున పారణ చేస్తున్నారో, అంటే 10 మందికి అన్నదానము చేస్తున్నారో వారికి సమస్తమైనటువంటి
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంపూర్ణ ఆయుష్ని పొందుకునేటువంటి అవకాశం. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు ఇటువంటివే కార్తీక మాసం మొత్తం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనది. అటువంటి విశేషమైనటువంటి యోగాలన్నీ కూడా మనకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఇందులో సందేహం లేదు. మీకు గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు వచ్చింది? 2వ తేదీ 11వ నెల 2025 ఆదివారం రోజున మనకి ఇటువంటి బృహత్తరమైన మంచి అవకాశం కలిగింది. ప్రదోష కాలంలో తప్పకుండా ఈ కళ్యాణం జరిపించిన వారింట సిరుల పంట తప్పకుండా పండు. లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా ఉంటుంది. ఆరోగ్య లాభము, సంతాన యోగం కూడా కలుగుతుంది. జన్మజాతకం ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇవి చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే సాయంకాల సమయంలో వివాహం అంటే తులసి విష్ణు కళ్యాణం జరిగిన తర్వాత మీరు దీపదానము చేయడం కూడా చాలా మంచిది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున అటువంటి దీపదానం కూడా విశేషంగా చెప్పబడింది అన్న విషయాన్ని గమనించుకోండి. పశువులకి, పక్షులకు కూడా మీరు తప్పకుండా ఏదన్నా అన్న సంతర్పణ, వాటికి కావాల్సినటువంటి భోజన పదార్థాలు పెడితే చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఇలా మనం క్షీరాబ్ది పండుగని జరుపుకొని ఆ విష్ణు తులసిలను మనం ఆనందంగా వారి ఆశీర్వాదాన్ని పొందుకొని అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, చాలామందికి ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు.